రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఉన్నత శిఖరాలు తీసుకెళ్లడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన రిజెంటా దేవరాయ 4-స్టార్ హోటల్ను తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మరియు తిరుమల టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్లో టెంపుల్ టూరిజం ప్రధాన భూమిక పోషిస్తోందని, కేవలం ఇక్కడికి వచ్చే యాత్రికుల దర్శనాలకే పరిమితం కాకుండా 2-3 రోజులు ఇక్కడే బస చేసి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేలా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఇప్పటికి కూడా మనకి టెంపుల్ టూరిజమే అగ్రభాగాన్ని నిలబడింది. దాదాపు 75% మనకి ఫుట్ఫాల్ అంతా కూడా తిరుపతి వల్లే లభిస్తుందనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో రాష్ట్రంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఇక్కడ పర్యాటక రంగాన్ని మళ్ళీ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వటం, 2024-29 గాను ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీని రూపొందించడం, ఇవన్నీ కూడా ఇవాళ ప్రైవేట్ రంగంలో కూడా అనేక మంది పెట్టుబడిదారులు ముందుకొచ్చి ఈ హోటల్ ఇండస్ట్రీని, హాస్పిటాలిటీ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి అనేక ప్రాజెక్టులు తీసుకొస్తా ఉన్నారు. ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో మా ల్యాండ్ పాలసీని ప్రత్యేకంగా తీసుకొచ్చి ఎక్కడైతే ల్యాండ్ పార్సిల్ ఉందో ల్యాండ్ పార్సిల్ని ప్రైవేట్ పెట్టుబడిదారులకు అందించడానికి, అదేవిధంగా ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నటువంటి తరుణంలో ఇవాళ ప్రైవేట్ రంగంలో ఈ రిజెంటా దేవరాయ వారు ఇప్పుడే బెంగళూరులో చూపించారు. మనకి 8 ప్లేసుల్లో వారికి ఆర్చిడ్ హాస్పిటాలిటీ అనేటువంటిది ఉంది. ఇంకా వేరే ప్రాంతాల్లో కూడా బెంగళూరు, ముంబై, శ్రీలంక ఇలాంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళ యొక్క హాస్పిటాలిటీ ఇండస్ట్రీని విస్తరించుకుని ఉన్నారు. ఇవాళ తిరుపతిలో 4-స్టార్ హోటల్, ఇది ఇక్కడికి వచ్చేటువంటి పిలిగ్రిమ్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ ఉపయోగపడుతుంది. అదే కాకుండా బిజినెస్ ట్రిప్గా వచ్చే వాళ్ళకి, లీజర్ ట్రిప్గా వచ్చే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. సాక్షాత్ కలియుగ వెంకటేశ్వర స్వామి వెలసియుండు తిరుపతి తిరుమల స్థలం. ఈ యొక్క స్థలంలో రోజుకు 70,000 మంది నుంచి 1,00,000 మంది వరకు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం, చుట్టుపక్కల ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా సందర్శించడం, కూడా టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం ఇవన్నింటినీ కూడా డెవలప్ చేయాలనేసి చాలా పట్టుదలతో ఉన్నారు. అందులో ముఖ్యంగా మన టూరిజం మంత్రివర్యులు కూడా తిరుపతిని ఒక అద్భుతంగా బ్రహ్మాండమైన కలియుగ వెంకటేశ్వర స్వామి ఉన్నారు కాబట్టి దీనికి తగ్గట్టుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్ని వసతులు అవసరమో అన్ని కల్పించడానికి మన టూరిజం మంత్రివర్యులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఏది ఏమైనా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆలయాలకు సంబంధించి గెస్ట్ హౌస్లు, శ్రీనివాసం, మాధవం, వైకుంఠం ఇటువంటివి చాలా ఉన్నాయి. వాటితో పాటు టెంపుల్ టూరిజం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా హోటల్స్ ఎంతమంది వచ్చినా తిరుపతిలో 25, తిరుపతి తిరుమలలో 25,000 మందికి అవకాశం ఉంది. మంచి కార్యక్రమానికి అందరికి వచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు. తిరుపతి మనందరికీ తెలిసిందే, గడిచిన 2 సంవత్సరాల్లో టూరిజం పరంగా మరి ముఖ్యంగా హోటల్స్, ఎస్పెషల్లీ 4-స్టార్ కానీ 5-స్టార్ కానీ ఇవన్నీ కూడా తిరుపతి పట్టణంలో గణనీయంగా పెరుగుతున్నాయి. డిమాండ్కి తగ్గట్టుగానే మనం చూసుకున్నట్టయితే లాస్ట్ 2 ఇయర్స్లోనే కోర్ట్యార్డ్ మ్యారియట్ కానీ, లెమన్ ట్రీ కానీ, ఇప్పుడు ఇదే వితిన్ 500 మీటర్స్ రేడియస్లోనే మనకి తాజ్కి ముందు రిజెంటా బై దేవరాయ. సో ఇది రావటం ఎంతో గర్వకారణం. 56 కీస్తో ఈరోజు రిజెంటా హోటల్ని మనం ప్రారంభించుకోవడం తిరుపతిలో, ఇది కూడా ఒక
మైల్ స్టోన్ కింద ఉంటుంది. ఎంటైర్ చుట్టుపక్కల ఏరియా కూడా ఒక మంచి 4 స్టార్ 5 స్టార్ హోటల్స్కి ఒక ఈకో సిస్టమ్గా మారనుంది. సో దీన్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు రెజెంటా మేనేజ్మెంట్కి, దేవరాయ టీమ్ అంతటికి కూడా హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఇన్ ఫ్యూచర్ ఎండివర్స్ ఆల్సో పరంగా. ఎందుకంటే సుమారుగా 1,50,000 నుంచి 2 లక్షల మంది ఫ్లోటింగ్ పాపులేషన్ మనకి రోజు తిరుపతిలో ఉంటుంది, స్వామివారి దర్శనానికి ఉంటున్నారు. సో దాన్ని ఖచ్చితంగా 2 days పెంచాలనేది మా యొక్క టార్గెట్. దానికోసం ఇప్పుడు తిరుమల చూసుకుంటే చాలా వరకు రూమ్స్ సంబంధించి శాచురేషన్ ఉంది. కొత్త వాటికి కూడా అక్కడ కన్స్ట్రక్షన్కి పాసిబిలిటీ లేదు కాబట్టి తిరుపతిలో కింద వీలైనంత వరకు మనము 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ కేటగిరీ రూమ్స్ని అందుబాటులోకి తీసుకురావడం అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. పాలసీ కూడా దాని తగ్గట్టుగానే ఉంది. సో ఎన్నో ఇన్సెంటివ్స్ ప్రభుత్వం ఇస్తుంది. టూరిజం, ఎంటైర్ టూరిజంని ఇండస్ట్రీ సెక్టార్ కింద మనం డిక్లేర్ చేయటం, స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇవ్వటం, సపరేట్ పాలసీస్ తీసుకురావడం, గౌరవ మంత్రివర్యులు కూడా చాలా కీలకంగా దాంట్లో ప్లే చేసి చాలా పాలసీని కూడా తీసుకురావడం జరిగింది. అతి త్వరలోనే మనకి దామిరేడ్లో కూడా పెద్ద కన్వెన్షన్ కమ్ హోటల్ కాంప్లెక్స్ కూడా రాబోతుంది 21 acres లో. సో లాట్ ఆఫ్ యాక్టివిటీ అండ్ బస్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ తిరుపతి టౌన్. అండ్ రీసెంట్గానే 7 స్టార్ హోటల్స్ అయినటువంటి ట్రైడెంట్ ఒబెరాయ్, అట్మాస్ఫియర్ కోర్ట్, సో మెనీ సచ్ hotels are coming up in Tirupati. So very good time to invest in the state and more so in the district of Tirupati. Lot of demand supply mismatches ఉన్నాయి కాబట్టి administration side నుంచి we will reach out to all levels possible and security for your investment. So once again I heartily congratulate Devaraya and Regenta teams for setting up this wonderful facility in Tirupati. I wish you all the very best. Thank you so much.